మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవాష్టమిగా ఎందుకు పిలుస్తారు? అసలు కాలభైరవ స్వామి పుట్టుకకు కారణం ఏమిటి? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కాలభైరవాష్టమి అంటే భైరవుడు అంటే కాలము, కాలము అంటే సమయం మరియు భైరవ అనేది శివుని స్వరూపం. మహాకాళేశ్వరుని రూపంలో ఉన్న శివుడు ఈ రోజున బ్రహ్మదేవుని 5వ తలను నరికి తపస్సు చేశాడు అని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మ 5వ తలను నరికివేయడానికి గల కారణానికి సంబంధించి కొన్ని ఇతిహాసాలు కూడా ఉన్నాయి. ఒక పురాణం ప్రకారం త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, శివుడు ఒకప్పుడు ఎవరు అత్యంత శక్తివంతుడనే దానిపై వాదనలు జరిగినాయంట. శ్రీ కాలభైరవ స్వామి ఆవిర్భవించిన మార్గశుద్ధ అష్టమిని కాలభైరవాష్టమిగా పిలుస్తారు. అసలు ఈ కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన కథ శివపురాణంలో చెప్పబడింది. ఒకసారి శివబ్రహ్మలు మాట్లాడుకుంటూ ఉన్నారంట. ఆ మాటలు కాస్త వాదోపవాదాలుగా మారాయి. బ్రహ్మదేవుడు, నేను సృష్టికర్తను, పరబ్రహ్మ స్వరూపుడను, నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి అన్నాడు. దానికి శివుడు సమ్మతించలేదు. దానితో వారి మధ్య వాదం పెరిగింది. అప్పుడు ఆ ఈశ్వరుడు ఆ వాదనను భరించలేక ఈశ్వరుడు అంతటా నిండిన ఒక పరబ్రహ్మము జ్యోతిగా మారాడు. జ్యోతి సాకారం అయ్యింది. సాకారమును చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు. కానీ బ్రహ్మ మాత్రం, నీవు ఎవరు? నువ్వు నా 2 కనుబొమ్మల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు. నువ్వు నన్ను స్తోత్రం చెయ్యి అన్నాడు. కానీ బ్రహ్మలో మాత్రం ఏ మార్పు రాలేదు అని ఆయన దండింపబడాలి. కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది. శంకర, ఏమి నీ ఆజ్ఞ అని అడిగాడు. బ్రహ్మ అహంకారంతో మాట్లాడుతున్నాడు. ఆయన 5వ తలను తీసివేయి అన్నాడు. అప్పుడు ఈశ్వర రూపం ప్రచండ రూపమును పొందింది. దిగంబరమై రూపంతో బ్రహ్మ 5వ తలను గోటితో గిల్లేసింది. ఆ రూపమే కాలభైరవ స్వరూపం. ఇలా జరిగేసరికి బ్రహ్మ భయపడిపోయి, ఈశ్వరా, నేను చేసిన పొరపాటును మన్నించి ఉదారుడివై నన్ను కాపాడు అన్నాడు. అప్పుడు శంకరుడు కాలభైరవునితో, నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు. కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది. కాబట్టి ఈ రోజు నిన్ను కాలభైరవ అని పిలుస్తారు. కాలభైరవ, నీవు ఎంత గొప్పవాడివైనా నువ్వు బ్రహ్మతల తెంపేశావు. కాబట్టి నీకు బ్రహ్మహత్యా పాతకం అంటుకుంటుంది అని చెప్పాడు. ఈ 5వ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకొని 12 సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను. అప్పుడు నీ బ్రహ్మహత్యా పాతకం పోతుంది అని చెప్పాడు. బ్రహ్మహత్యా పాతకమును తొలగించుకునేందుకు బ్రహ్మకపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించిన తనకు సోకిన బ్రహ్మహత్యా పాతకము తొలగకపోవడంతో కాలభైరవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు. కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు, కాలభైరవ, నీవు శివుడి పుత్రుడువు కనుక శివునితో సమానుడువు. బ్రహ్మదేవుడి గర్వమును అణుచుటకు జననించావు. కావున నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు. కనుక నీవు కాశీక్షేత్రానికి వెళ్ళు. కాశీక్షేత్రంలో అడుగుపెట్టినంతనే నీ బ్రహ్మహత్యాపాతకము భస్మమైపోతుంది అని సలహా ఇచ్చాడు. విష్ణుమూర్తి సలహా మేరకు కాలభైరవుడు కాశీనగరానికి చేరుకోవడంతోనే బ్రహ్మహత్యాపాతకం తొలగిపోగా బ్రహ్మకపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మకపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీక్షేత్రంలోని కపాలమోక్ష తీర్థం. కాశీలో కాలభైరవుడు విశ్వనాథ లింగాన్ని భక్తితో పూజించి తరించాడు. విశ్వనాథుడు భక్తికి మెచ్చి కొన్ని వరాలు ఇచ్చాడు. కాలభైరవ, ఎవడు ఈశ్వరుని ధిక్కరించి బ్రతుకుతాడో వాడి ప్రాణోత్క్రమణమును అవ్వగానే నువ్వే కనపడతావు. దీనిని భైరవ యాతన అంటారు. అప్పుడు జీవుడు నిన్ను చూసి
హడలిపోతాడు. కావున ఎవరు నీ గురించి వింటారో, శివాలయంకు వచ్చినప్పుడు ఎవరు కాలభైరవుడి యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నువ్వు తీసివేయి. అలా తీసేసే శక్తిని నేను నీకిస్తున్నాను. కాబట్టి నిన్ను అమర్దకుడు అని కూడా పిలుస్తారు. ఇక నుండి నీవు నా దేవాలయంలో క్షేత్రపాలకుడిగా ఉంటావు. భక్తుల పాపములను నువ్వు తీసిన వాటిని నువ్వు తినేయి. నువ్వు పాపములను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు పాపభక్షకుడు అనే పేరునిస్తున్నాను. నిన్ను కాశీక్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను అని చెప్పారు. అలాగే నీ అనుగ్రహం ఉన్నవాళ్లే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు అని చెప్పాడు. మనల్ని కాశీక్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్ర ప్రవేశానికి అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక, అయ్యా, నాకు లోపలికి ప్రవేశింపచేసి నా పాపములను దగ్ధం చేశావు కాలభైరవా అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే మనం కృతజ్ఞతాపూర్వకంగా కాలభైరవ పూజ చేసి ఇక నుండి మంచి పనులు చేస్తాను అని సంకేతంగా అన్న సంతర్పణ చేస్తారు. భైరవమూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికే ఆయన మెడలో ఒక గారెల దండ కూడా వేస్తారు. కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్ళి ఆ ప్రసాదమును తీసుకోవాలి. ఇహలోకమునందు ఇప్పటి వరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణాల ఫలితము ఎలా పోతుంది అని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవ యాతన ఇక్కడే తేలికగా అనుభవింప చేస్తారు. అందుకే మనం హరిద్వారు, ఋషికేశు లాంటి తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళు మానసాదేవి ఆలయంకు వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ఒక్కసారి ఒంగోండి అని చెప్పి ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు. అదే భైరవ యాతన అని ఆ కర్ర టప్పని అంటుంది. అక్కడితో మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.